హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకండి వెంటనే చూస్తున్నారా చేపలండి, చెరువు గొరసలు అంటారు వీటిని. ఇవి అయితే అమ్మ కొని పంపించింది 50 రూపాయలు. కూరకేమీ లేవు, ఎడసరుకులు పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపల 9 సెట్ పంపించింది అనమాట. ఇవి అయితే ఇప్పుడు చేస్తున్నాను, కూర వండుతాను. ఎప్పుడు చేయలేదు కదా, ఎలా చేయాలని ఫోన్ చేసి మరీ అడిగాను ఫ్రెండ్స్ మా అమ్మని. ఈరోజు ఈ పైన ఉన్న పొర తీసేయమన్నదే. అమ్మ గట్టిగా ఉంది ఇది. ఎప్పుడు అనలేదు కదా నేను ఇవి. వచ్చేస్తుంది పొర్ర. ఇంకెలా పొర్ర అయితే తీసేయాలి ఫ్రెండ్స్ చేపకి. ఇంకో పొర్ర తీసేసాను. ఇంక పక్క ఉంది ఇంకా జారిపోతుంది చేప. ఎలా తీసేసుకోవాలా పొర్ర. చెరువు గొరసల్లో కదా కొంచెం నలుపు ఉంటుంది అవి. ఓకే ఫ్రెండ్స్, చేపలు చేయడం అయితే పూర్తయింది. చూడండి, శుభ్రంగా పొర తీసేసుకుంటే నీట్గా ఉంటాయి. అదే చర్మం తీయకపోతే బాగోదు. చూపించు. చూడండి ఫ్రెండ్స్, చేపలు చేయడం అయితే పూర్తయింది. ఇప్పుడు కూర వండుతాను. ఇవ్వాలి ఇదంతా కడిగేయాలి, లేకపోతే తీసుకుని వచ్చేస్తుంది. ఇక్కడ కడిగేస్తాను ఈసారి లోపల పెట్టు. కూర తాలింపు పెడతాను అన్నమాట. ఇప్పుడు అన్నీ వేసుకున్నాను దగ్గర. ముందుగానే మిక్సీలో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, టమాటకాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి పచ్చగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. అందుకని లేదు ఇక్కడ నూరు నాకే, అందుకని మిక్సీలో వేసేసాను. చింతపండు కూడా నానబెట్టుకున్నాను అన్నమాట ముందుగానే. ఇప్పుడైతే కూర తాలింపు పెడతాను. ఇందులోనే గట్టితో రాదేమో, చేత్తో తెస్తానండి. ఈ లోపల ఇందులో ఉప్పు కారం అన్నీ వేసుకుంటాను సరిపడగానే. ఉల్లిపాయ ముద్ద వేగుతుంది. రెండునే కొద్దిగా వేసుకున్నాను. పసుపు అయిపోయింది, తెచ్చుకోవాలి. పసుపు ఇలాగ వచ్చినప్పుడు కొద్దిగా పసుపు,
టేస్ట్ సరిపడా ఉప్పు. కలుపుతుంది ఇది. చేతితో కలిపితేనా చేతి కంటిపోద్దామని కలుపుకుంది కానీ ఉప్పు కారం బాగా పట్టుతున్నాను ఫ్రెండ్స్. చేపలకే కూర అయితే అదిరిపోవాలి ఇవ్వాలి. అయ్యో చేపలు కొంచెం కలుపుదాంలే. ఇంకా వండుకొని పక్కన తినుకోండి. ఇది ఒక ఎంతవరకు ఇది పోతుంది. ఎగిపోయింది వేసేస్తున్నాను. చింతపండు పులుపు కూడా అంటే వేస్తాను. కూర తాలింపు పెట్టడం అయితే పూర్తయింది. కూర దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుతాను అన్నమాట. కొత్తిమీర అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, కట్ చేసి. ఇప్పుడైతే కూర బాగా దగ్గర పడ్డది. దగ్గర పడిపోయిన కూర పైన జరుపుకుంటాను అన్నమాట. కొత్తిమీర వేసిన తర్వాత చిన్న మంట తగిలాక దింపేస్తాం. కూర చూడండి